హాయ్ ఫ్రెండ్స్, ఊరటలోని మాట మీతో ఊరట ఏంటంటే ఈరోజు మొబైల్ ఫోన్ గురించి. మొబైల్ ఫోన్ మనకు ఎంతగా అవసరమైపోయిందంటే ఈనాడు అది లేనిదే ఒక్క సెకండ్ కూడా పూర్వం తల్లి తన పిల్లల్ని వెతుక్కున్నట్టుగా కనుమరుగైతే ఈ మొబైల్ ఫోన్ లేకపోతే వెంటనే గుండె జారిపోయి దాన్ని వెతుక్కుంటూ అది దొరికే కానీ స్థిమితపడం ఇది మానసికంగా వినలేని ఒత్తిడి అంతగా మనకి ఒక భాగం అయిపోయింది. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళుతున్నా వస్తున్నా, బైక్ మీద ప్రయాణం చేస్తున్నా, మెట్రోలో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా అసలు ఈ ఫోను చెవి పక్కన ఇలా పెట్టుకుందే ప్రయాణం అంటూ మనకి జరగదు. అదొక గెటప్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గెటప్ ఇదివరకు ఉండేది. పుస్తకాలు పట్టుకుని వెళ్తాయి స్టూడెంట్ అని, ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్తాయి ఏదో ఉద్యోగంలోని, కోటు వేసుకుంటే నల్ల కోట్ అయితే లాయర్ అని, తెల్ల కోట్ అయితే డాక్టర్ అని, ఒక ఆహారం. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు కాబట్టి ఇది మానవునికి కొత్త గెటప్. సరే, అదలా ఉంచితే మన ఈ ఫోన్ ద్వారా ఎన్నెన్నో టెక్స్ట్ మెసేజ్ మొదలుకొని మనం యూట్యూబ్లు మొదలుకొని అనేక రకాల యాప్లను దిగుమతి చేసుకొని గ్యాడ్జెట్స్, లేదంటే ఇంకా వాట్సాప్, ఇలాగే ఫాస్ట్ టెలిగ్రాఫిక్ మెసేజ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా లీగలే కాదని ఎవరు కూడా మనం అంటే ఎంతవరకు వాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న విషయం పక్కన పడితే మనకు వచ్చేటువంటి కాల్స్, మనకు వచ్చేటువంటి అన్నోన్ కాల్స్ అన్నీ కూడా నిజమా కాదా, ఫేక్ కాల్స్. ఒకవేళ ఫేక్ కాల్స్ అయితే అవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు ఒక సౌకర్యం ఉంది, ట్రూ కాలర్. దానిలో వాళ్ళ డీటెయిల్స్, దాన్ని కనుక ఆ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుని మనం పెట్టుకుంటే అప్లికేషన్, అందులో మనకి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, వారి పేరు ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ వస్తాయి. అలా కాకుండా చాలామంది దాన్ని వినియోగించినప్పుడు అనేక రకమైనటువంటి ఫేక్ కాల్స్ రావటం. ఈ మధ్య కొత్తగా ఒక ఫేక్ కాల్ వస్తుంది అందరికీ. ఇదేంటంటే మీకు వచ్చినటువంటి లగేజు లేదా సామాను లేదా ప్యాకేజు లేకపోతే గూడ్స్ మీరు ముంబైలో ఆగిపోయాయి, కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేయాలంటే పోలీసులు అది కేసు అవుతుంది. కాబట్టి మీరు ఈ అమౌంట్ పంపితే ఎక్కడ దీన్ని మేము అది రిలీజ్ చేసి మీకు పంపిస్తాము, దీనికి ఇంత అమౌంట్ కావాలి, ఈ నెంబర్కి జీపే చేయండి లేదా అకౌంట్లో వేయండి అనేటువంటి కాల్స్ వస్తాయి. ఆ కాల్ వచ్చి రావడంతోనే కంగారు పడిపోయి మిగతాదంతా కూడా మైండ్ ఏమీ ఆలోచించకుండా ఒక రకంగా మైండ్ని బ్లాక్ చేసేసుకొని ఆదుర్దాగా, ఆత్రంగా, ఆ తర్వాత గాబరాగా ఏం చేస్తామంటే అది ఏంటి, ఎందుకు వచ్చింది, అది మాదైనా మాకేమొచ్చింది అనేటువంటిది ఒక రకమైనటువంటి అలజడి మనుషుల్లో కలిగి, ఇక మిగతా ఏమీ ఆలోచించకుండా పోలీస్ కేసు అయిపోతుందేమో అని భయపడిపోయి దాని వెంటనే అలాగే రిలీజ్ చేయించుకుంటామని చెప్పి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయటం అయిపోతుంది. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదాకా మిమ్మల్ని మాటల్లో పెట్టినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక కాల్ చేయకుండా ఆ కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఇవి కాక ఈ మధ్య ఇంకా కొత్త కాల్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డు ఇంత అమౌంట్ అయిపోయింది, మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తాము, వెంటనే మీరు ఈ అమౌంట్ 3 lakhs, 1 lakh, 2 lakh వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫిగర్
చెప్పేసేసి ఇంత దాకా వాడారు, లిమిట్ అయిపోయింది, ఇంకా వాడుతున్నారు మీరు, బాబాయ్ మాకు క్రెడిట్ కార్డు లేదురా బాబు అని మొత్తుకున్నప్పటికీ ఇది మీ పేరు మీదే ఉంది, ఇంకో నెంబర్తో లింక్ అయ్యింది, ఇటువంటి సమాచారం అంతా ఇచ్చి దాంతో కూడా ఈ జనాన్ని ఎవరైతే ఇంకా అవి నిజమని నమ్ముతూ ఉంటారో వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయటమే కాకుండా వాళ్ళు మొత్తం ఫోను ఈ టైమింగ్లో ఈ మాట్లాడే సమయంలో వాళ్ళ ఫోన్ని, వాళ్ళ కాంటాక్ట్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ డేటాని వీటన్నిటినీ కూడా యాక్సెస్ చేసేసి హ్యాక్ చేసేటువంటి చాలా పెద్ద ప్రమాదం ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫేక్ కాల్స్ ఫేస్బుక్లో పరిచయమైనటువంటి వారి ద్వారా వారికి ఏదో ఒక కారణం చొప్పున మీరు అమౌంట్స్ ఇవ్వటం, అవి తిరిగి రాబట్టుకోలేక మళ్ళా వాళ్ళ వెనకాతల వాళ్ళ ఫోన్కి ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ కావటం, లేకపోతే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇంత అమౌంట్ కట్టండి అంటూ 2 lakhs 3 lakhs వసూలు చేసుకోవటము, ఆ తర్వాత ఇవ్వకపోవటము, అలాగే ఫారిన్ కంట్రీస్లో దుబాయ్ అలాంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అండ్ ఫేక్ పాస్పోర్ట్లు అవి తయారు చేయిస్తామని అమౌంట్స్ కలెక్ట్ చేయటం, అలాగే ఏవేవో సంబంధిత మన బ్యాంకులు వాటి ద్వారా కూడా అచ్చం అదే లోగోలాగా క్రియేట్ చేసి ఫార్మేట్ మనకి చూడగానే ఇది బ్యాంకుదే అనిపించేంత విధంగా దాన్ని కాపీ చేసి ఆ లోగోలతో ఆ మెసేజ్ ఇచ్చినట్టుగా మెసేజ్ మీరు ఈ రకమైన లోటులో ఉన్నారు, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ని మేము క్లోజ్ చేస్తాము, సస్పెండ్ చేస్తాము, వెంటనే ఈ అమౌంట్ కట్టండి అనేటువంటి ఈ లింకు క్లిక్ చేయండి అంటూ లింకులు పంపటం, ఇటువంటివన్నీ కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. వీటికి వెంటనే ఇటువంటివి జరిగినప్పుడు ఆన్లైన్లో మీకు కనిపించేటువంటి సైబర్ క్రైమ్స్ అనేటువంటి ఆన్లైన్ అప్లికేషన్ని మీరు ఫిలప్ చేసి పోస్ట్ చేయటం పద్ధతి. దానికన్నా ముందర మెలకువ ఏంటంటే అలాంటి వాటిల్లోకి అలాంటి లింకులను అలాంటి ఫేక్ కాల్స్ను ఏమీ కూడా వాటిని ఎంటర్టైన్ చేయకుండా వాటి నుంచి మనం అవేర్నెస్ తోటి ఉండటం మొట్టమొదటి మనం తీసుకునేటువంటి జాగ్రత్త చర్యల్లో ఒకటి. అయితే ఏ విధమైనప్పటికీ కూడా ఈ ఫేక్ కాల్స్ ఏదో నమ్మటము, ఇది ఫ్రెండ్షిప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మితిమీరి ఏది వాడద్దు. మీ అదుపులో, మీ స్పృహలో, మీ సృజనలో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఏదైనా యూజ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆ తర్వాత చాలా వరకు దానివల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని, అలాగే ఏ బ్యాంకులైనా ఏ అథారిటీస్ అయినా సరే మీకు ఒకవేళ ఇలాంటి నోటీసులు ఇవ్వాలి అనుకుంటే దానికి వేరే విధానం ఉంటుంది. బ్యాంక్ వారైతే అసలు ఎప్పుడూ కూడా మనకి కాల్స్ చేయరు, ఏమీ మెసేజ్లు ఇవ్వరు. మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ మెసేజ్ మాత్రమే దానికి కనెక్ట్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి వస్తుంది తప్ప వారంటూ ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. ఒకవేళ మనం కనుక ల్యాండ్ ఫోన్కి బ్యాంక్ వారికి ఫోన్ చేసినట్టయితే వారు ఎత్తకపోవచ్చు, అది సెకండరీ అనుకోండి. ఏది ఏమన్నప్పటికీ ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మీరు అథారిటీస్ని, అవి రికగ్నైజ్డ్ అథారిటీస్ని మీరు కనుక సంప్రదించినట్టయితే, లేదా మీకు వచ్చిన ఫేక్ కాల్కి సరే ఫలానా పోలీస్ స్టేషన్లో నేను కనుక్కుంటాను, ఈ నెంబర్ ఇచ్చని చెప్పండి. మీకు ఇలాంటివి రావడం అనేది ఈ మోసాల నుంచి తప్పించుకుంటున్నాను జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.